హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు జరిగినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ 10th క్లాస్ యొక్క కీని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్. క్వశ్చన్ 1 to 5. సో లోమో, but you can see from the documents honored Natalia Stepanovna, Oxen Meadows, it's true, were once the subject of dispute, but now everybody knows that they are mine. సో లోమో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఈ డాక్యుమెంట్ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు కదా ఆక్సియన్ మీడోస్ గురించి. సో డాక్యుమెంట్స్ ని బట్టి చూస్తే నతాలియా స్టెపనోతో చెప్తా ఉన్నాడు అనమాట. డాక్యుమెంట్స్ ని బట్టి చూస్తే ఇట్స్ ట్రూ, దే వర్ వన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. సో దానికి సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. బట్ నవ్ ఎవ్రీబడి నోస్ దట్ దే ఆర్ మైన్. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు ఈ ఆక్సియన్ మీడోస్ అనేవి నావే అని చెప్పి లోమో చెప్తా ఉన్నాడు. దేర్ ఇస్ నథింగ్ టు ఆర్గ్యూ అబౌట్. సో దీని గురించి ఆర్గ్యూ చేయాల్సిన అవసరమే లేదు, ఈ ఆక్సియన్ మీడోస్ నావే. You see, my aunt's grandmother gave the free use of these meadows in perpetuity to the peasants of your father's grandfather, in return for which they were to make bricks for her. సో నీకు తెలుసా, మా ఆంటీ యొక్క గ్రాండ్ మదర్ దాన్ని ఫ్రీగా వాడుకోమని చెప్పి మీ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ పెజెంట్స్కి ఇచ్చారనమాట. రిటర్న్గా వాళ్ళు ఏం చేయాలంటే బ్రిక్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు పాస్ట్లో. ద పెజెంట్స్ బిలాంగింగ్ టు యువర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ద ఫ్రీ యూజ్ ఆఫ్ ద మీడోస్ ఫర్ 40 years. సో మీ ఫాదర్స్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క పెజెంట్స్ వాళ్ళు దాదాపుగా 40 years వాడడం వల్ల ఫ్రీగా వాళ్ళకి ఏమనిపించిందంటే, అండ్ హ్యాడ్ గాట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ రిగార్డింగ్ దెమ్ యాజ్ దేర్ ఓన్. సో ఇవి వాటిని అంటే వాళ్ళవే అని చెప్పి అనుకున్నారు. 40 years వాడినారు కదా ఫ్రీగా, అందువల్ల ఆ పొలాలు ఆక్సన్ మీడోస్ మావే అని చెప్పి వాళ్ళు ఫ్రీగా అనుకున్నారు. వెన్ ఇట్ హ్యాపెండ్ దట్, ఇది జరిగినప్పుడు అని చెప్తా ఉంటే నతాలే ఇట్లా అనింది, నో ఇట్ ఈజంట్ ఆల్ లైక్ దట్. సో నువ్వు చెప్పిందంతా కాదు, ఇలా కాదు. బోత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రెకన్ దట్ దేర్ ల్యాండ్ ఎక్స్టెండెడ్ టు బర్న్ మ్యాష్, విచ్ మీన్స్ దట్ ఆక్సన్ మీడోస్ వర్ అవర్స్. సో మా గ్రాండ్ ఫాదరు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళిద్దరూ చెప్పేవాళ్ళు వీళ్ళ ల్యాండ్ బర్ంట్ మ్యాష్ వరకు ఎక్స్టెండ్ అయిందనమాట. అంటే బర్ంట్ మ్యాష్కి వెళ్ళాలంటే ఆక్సన్ మీడోస్ని దాటుకొని వెళ్ళాలి. సో ఇదంతా మాదే, అంటే ఆక్సన్ మీడోస్ కూడా మావే అని వాళ్ళు చెప్పారు. ఐ డోంట్ సీ వాట్ దేర్ ఈస్ టు ఆర్గ్యూ అబౌట్. సో ఇందులో ఆర్గ్యూ చేయడానికి ఏముంది, ఇట్స్ సింప్లీ సిల్లీ, ఇదంతా చాలా సిల్లీగా ఉందని నతాలియా చెప్పింది. దానికి సంబంధించి క్వశ్చన్స్. హూ గేవ్ ద ఫ్రీ యూజ్ ఆఫ్ ఆక్సన్ మీడోస్ టు ద పెజెంట్స్ ఆఫ్ నతాలియాస్ ఫ్యామిలీ. సో ఎవరు ఇచ్చారు దాన్ని ఫ్రీగా వాడుకోమని? లోమోస్ ఆంట్స్ గ్రాండ్ మదర్. సో లోమోస్ ఇక్కడ ఉందన్నమాట. మై ఆంట్స్ గ్రాండ్ మదర్ అని చెప్పారు కదా, ఇక్కడ మై అంటే లోమోస్ ఆంట్స్ గ్రాండ్ మదర్ ఇచ్చిందనమాట. రెండోది, ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ ద పెజెంట్స్ ఫ్రీలీ యూజ్ ద ఆక్సిన్ మీడోస్. సో ఎన్ని సంవత్సరాలు వాడారు దాన్ని? ఫర్ 40 years. సో దాదాపుగా 40 సంవత్సరాలు వాడారు. థర్డ్ క్వశ్చన్, వాట్ మేడ్ ద పెజెంట్స్ థింక్ ఆక్సిన్ మీడోస్ బిలాంగ్ టు దెమ్. సో ఎందుకు వాళ్ళు ఆక్సిన్ మీడోస్ మావే అని చెప్పి అనుకున్నారు ఆ పెజెంట్స్, ఆ ఫార్మర్స్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు? బికాస్ ఆప్షన్ బి అనమాట, దే యూజ్డ్ ఇట్ ఫ్రీలీ ఫర్ మెనీ ఇయర్స్. ఎన్నో సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్న తర్వాత అది వాళ్ళదే అని చెప్పి వాళ్ళకి అనిపించింది. ఫోర్త్ వన్, వై డస్ లోమో సే దేర్ ఇస్ నథింగ్ టు ఆర్గ్యూ అబౌట్. సో ఇందులో ఆర్గ్యూ చేయడానికి ఏం లేదు అని చెప్పాడు కదా, ఎందుకు చెప్పాడు లోమో ఆ మాట? హీ ట్రస్ట్ ద డాక్యుమెంట్స్ ప్రూవింగ్ హిజ్ ఓనర్షిప్. సో తనకు తెలుసు అనమాట ఈ డాక్యుమెంట్స్, ఈ ఆక్సిన్ మీడోస్ తనవే అనే తన ఓనర్షిప్ ని ప్రూవ్ చేస్తా ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్, అందువల్ల తను ఇందులో ఆర్గ్యూ చేయడానికి ఏం లేదు అని చెప్పి అనుకున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ డిడ్ ద పెజెంట్స్ ఆఫ్ నతాలియాస్ యాన్సెస్టర్ గివ్ ఇన్ రిటర్న్ ఫర్ యూజింగ్ ఆక్సిన్ మీడోస్. సో ఆక్సిన్ మీడోస్ వాడడం అంటే వాడుతూ ఉన్నారు కదా, దానికి రిటర్న్ గా ఏమి ఇచ్చేవాళ్ళు నతాలియాస్ యాన్సెస్టర్? ఏమి ఇచ్చేవాళ్ళు అంటే దే మేడ్ బ్రిక్స్ ఫర్ హర్. అంటే ఆమె కోసం, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ కోసం బ్రిక్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోమ్ చూద్దాం, 6-8. నెవర్ షెల్ ఎ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు డెస్పైర్ బై దోస్ గ్రేట్ హనీ కలర్డ్ ర్యాంపార్ట్స్ అట్ యువర్ ఇయర్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ అలోన్ అండ్ నాట్ యువర్ ఎల్లో హెయిర్. సో ఫర్ యానీ గ్రెగరీ పాఠం నుంచి, ఆ పోమ్ నుంచి, వాట్ ఈస్ ద పోమ్ ఫర్ యానీ గ్రెగరీ మెయిన్లీ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ ఎక్స్ట్రాక్ట్ లో దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు మెయిన్ గా? ఆప్షన్ ఏ, యంగ్ మ్యాన్స్ లవ్ ఫర్ యానీ గ్రెగరీస్ హెయిర్. సో తన హెయిర్ ని ఎంతగా ఇష్టపడతా ఉన్నాడు ఒక యంగ్ మ్యాన్ అనే దాని గురించా, బ్యూటీ ఆఫ్ నేచర్ గురించా, పోయట్స్ చైల్డ్హుడ్ మెమరీస్ గురించా? సో ఇవి రెండు కాదనమాట, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు ద ఎక్స్ట్రాక్ట్, వై విల్ ఏ యంగ్ మ్యాన్ లవ్ యానీ గ్రెగరీ. సో ఈ స్టాంజా ప్రకారం ఎందుకు ఒక యంగ్ మ్యాన్ యానీ గ్రెగరీని లవ్ చేస్తారు? ఎందుకు చేస్తారంటే ఓన్లీ ఫర్ అవర్ పర్సనాలిటీనా, తన ఎల్లో హెయిర్ గురించా, లేదంటే బికాస్ షీఈస్ కైండ్ అండ్ జనరస్. సో ఆమె మంచిది అని చెప్పి. అకార్డింగ్ టు ద పోమ్ దేని గురించి అతను ఇష్టపడతారంటే, ఈ ఎక్స్ట్రాక్ట్ లో చెప్పింది తన పర్సనాలిటీని చూసి. సో తను ఎలా ఉంది అని, తన అందాన్ని, తన పర్సనాలిటీని చూసి అనమాట. నెక్స్ట్ అంటే ఈ ఎక్స్ట్రాక్ట్ లో ఇచ్చింది
నెక్స్ట్ ఎయిత్ది, ఇఫ్ ఎ పర్సన్ లవ్ సమ్మన్ ఓన్లీ ఫర్ దేర్ ఫిజికల్ అపియరెన్స్, వాట్ డస్ ద పోమ్ సజెస్ట్ అబౌట్ సచ్ లవ్? సో ఒకవేళ ఫిజికల్ అపియరెన్స్ని చూసి మాత్రమే ఒక వ్యక్తి లవ్ చేస్తే సమ్మన్ ఎవరినైనా సరే, అటువంటి లవ్ గురించి ఈ పోమ్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ అండ్ నాట్ ఫర్ ద పర్సన్ దెమ్సెల్ఫ్. సో ఇది జస్ట్ సూపర్ఫిషియల్ లవ్ అనమాట, నాట్ సిన్సియర్ లవ్. సో అది జస్ట్ సూపర్ఫిషియల్. సో అటువంటి అంటే ఆ వ్యక్తిని తన వ్యక్తిగా ఇష్టపడడం కాదనమాట, తన అందాన్ని చూసి ఇష్టపడడం మాత్రమే, తన క్యారెక్టర్ని తన పర్సనాలిటీని చూసి ఇష్టపడడం కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్ 9 to 10 సప్లిమెంటరీ రీడర్ నుంచి. నూడుల్, ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్? సో వినయంగా ఇట్లా చెప్తా ఉన్నాడు, తన అడ్రసింగ్ అనమాట సాల్యుటేషన్ థింక్ ట్యాంక్ని. సో థింక్ ట్యాంక్, పీవిష్లీ యూ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఆఫ్ మై సాల్యుటేషన్ అప్రెంటిస్ నూడుల్, గో ఓవర్ ద హోల్ థింగ్ అగైన్. సో నా నా సాల్యుటేషన్ అంటే ఇవన్నీ పొగడతారు కదా, ఈ సాల్యుటేషన్లో కొద్ది పార్ట్ కొంచెం మిస్ అయినావు నువ్వు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు అంతా అని చెప్పాడు. వాటికి సంబంధించిన క్వశ్చన్స్. నైన్త్ది, హూ ఈజ్ రెఫర్డ్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్? సో మొత్తం ఈ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెంట్ క్రీచర్ అని ఎవరి గురించి చెప్పారు ఇక్కడ? నూడుల్ గురించా, థింక్ ట్యాంక్ గురించి, అప్రెంటిస్ గురించా? థింక్ ట్యాంక్ అనమాట. సో ఆప్షన్ బి. 10th, వై డస్ థింక్ ట్యాంక్ ఆస్క్ నూడుల్ టు రిపీట్ ద సాల్యుటేషన్? ఎందుకు ఆ సాల్యుటేషన్ మళ్ళీ రిపీట్ చేయమన్నాడు? ఎందుకంటే నూడుల్ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఆఫ్ ది సాల్యుటేషన్. సో సాల్యుటేషన్లో కొంత పార్ట్ని మిస్ చేశాడనమాట, అందుకు మళ్ళీ తిరిగి చెప్పమన్నాడు. సెక్షన్ బి, వొకాబులరీ అండ్ గ్రామర్లో ఫస్ట్ వన్ 11th, ద పెజెంట్స్ యూజ్డ్ ద ఆక్సెన్ మీడోస్ ఫ్రీలీ ఫర్ 40 years. దీన్ని ప్యాసివ్లోకి మార్చమన్నారు. సో సబ్జెక్ట్ ద పెజెంట్స్, వర్బ్ వచ్చేసి యూజ్డ్, ఆబ్జెక్ట్ ద ఆక్సెన్ మీడోస్. సో ఆబ్జెక్ట్ని ముందు రాస్తాం, ద ఆక్సెన్ మీడోస్, పాస్ట్ టెన్స్ ప్లూరల్ కాబట్టి వర్, ద ఆక్సెన్ మీడోస్ వర్ యూజ్డ్ V3, యూజ్డ్ ఫ్రీలీ బై ద పెజెంట్స్. సో సబ్జెక్ట్ రాసే ముందు బై ప్రపోజిషన్ వాడి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం, ద పెజెంట్స్ ఫర్ 40 years. ద ఆక్సెన్ మీడోస్ వర్ యూజ్డ్ ఫ్రీలీ బై ద పెజెంట్స్ ఫర్ 40 years. ఇది. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, నతాలియా సెడ్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి నతాలియా ఆస్క్డ్ వాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్. ఇది కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. నెక్స్ట్ సూటబుల్ ప్రపోజిషన్స్, లోమో అరైవ్డ్ అట్ నతాలియాస్ హౌస్ డాష్ ఎ సెన్స్ ఆఫ్ నర్వస్ యాంటిసిపేషన్, విత్ ఎ సెన్స్ ఆఫ్ నర్వస్ యాంటిసిపేషన్. సెకండ్, దెర్ ఇస్ నథింగ్ టు ఆర్గ్యూ అబౌట్ ద ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్, ఆర్గ్యూ అబౌట్. 14th, ఎడిటింగ్ ప్యాసేజెస్, మెనీ స్టూడెంట్స్ ఈజ్ అన్నారు. సో స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అని ఉండాలి. హవెవర్ దే హ్యావ్ నాట్ సబ్మిట్, సో హ్యావ్ ప్లస్ V3 సబ్మిటెడ్ అనమాట. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఉన్నప్పుడు V3 వాడతాం కదా, హ్యావ్ V3 ఉండాలి, సబ్మిటెడ్ ఆర్ సబ్మిటెడ్. సూటబుల్ ఆర్టికల్స్, ఫస్ట్ వన్, లోమో వెన్ టు సీ నతాలియా విత్ డాష్ ఇంపార్టెంట్ మ్యాటర్, ఇంపార్టెంట్ ఐ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఇంపార్టెంట్ మ్యాటర్ టు డిస్కస్. సెకండ్ వన్, హీ వాజ్ వర్రీడ్ అబౌట్ డాష్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ ఇది కూడా వొవెల్ కాబట్టి యాన్. నెక్స్ట్ 16th, యాంటనిమ్స్ రాయమని చెప్పారు. ఇంప్లోర్, ఇంప్లోర్, ఐ ఇంప్లోర్ యూ అంటే ఐ రెఫ్యూజ్ అనమాట, యాంటనిమ్ రెఫ్యూజ్. నెక్స్ట్ ప్లెజెంట్కి అన్ప్లెజెంట్, రెఫ్యూజ్ కానీ రిజెక్ట్ కానీ ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ 17th, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్, లోమో సడన్ యాంగర్ షోడ్ హిస్ డాష్ పేషెన్స్, సో ఇంపేషెన్స్ ఐఎమ్. సెకండ్ వన్, ఎక్స్క్యూజ్ మై ఐ కెనాట్ కంటిన్యూ దిస్ డిస్కషన్, సో SIN. 18th, డిక్షనరీ ఎంట్రీ, వర్డ్ లామెంటేషన్ అని ఇచ్చారు, నౌన్. సో చూద్దాం, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లామెంటేషన్. లామెంటేషన్ అనేది నౌన్ అనమాట. కరెక్ట్ సినోనిమ్ రాయమన్నారు లామెంటేషన్, ఇక్కడ ఇచ్చారు సినోనిమ్స్, మార్నింగ్, వెయిలింగ్, డర్జ్. సో ఏదైనా రాయొచ్చు, మార్నింగ్. సెక్షన్ సి, క్రియేటివ్ రైటింగ్స్లో 19th, ఏ, యు ఆర్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఎ విలేజ్ దట్ హ్యాస్ ఆల్ బేసిక్ అమ్యూనిటీస్ ఎక్సెప్ట్ బస్ హాల్ట్. సో మీ విలేజ్లో అన్ని బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారన్నట్టు, బేసిక్ థింగ్స్ అని, బేసిక్ అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి, బస్ హాల్ట్ మాత్రం లేదు, అంటే బస్సు ఆగట్లేదు. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ బస్ స్టాప్ కాజెస్ డైలీ ఇన్కన్వీనియన్స్ టు విలేజర్స్ హూ ట్రావెల్ టు ద నియర్ బై సిటీ ఫర్ వర్క్, స్కూల్ ఆర్ మెడికల్ నీడ్స్. సో ఈ బస్ స్టాప్ లేకపోవడం వల్ల విలేజర్స్కి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట, ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, లేదా మెడికల్ నీడ్స్ కోసం వెళ్ళే వాళ్ళు. సో నువ్వేం చేయాలంటే, రైట్ ఎ లెటర్ టు ద డిపోట్ మేనేజర్ APSRTC రిక్వెస్టింగ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బస్ హాల్ట్ ఇన్ యువర్ విలేజ్. సో APSRTC బస్ డిపో మేనేజర్కి లెటర్ రాయాలన్నమాట, మీ ఊర్లో బస్సు ఆపమని చెప్పేసి. లేదంటే ఆప్షన్ బి,
బోలీ వాజ్ ఆఫన్ అండర్ ఎస్టిమేటెడ్ బికాస్ ఆఫ్ హర్ స్పీచ్ డిఫికల్టీ అండ్ లుక్స్. సో బోలీని అప్పుడప్పుడు తక్కువ అంచనా వేస్తూ ఉంటారు కదా, ఏడిపిస్తూ ఉంటారు. తను స్పీచ్ డిఫికల్టీ, సో నత్తిగా మాట్లాడుతూ ఉంటుంది అండ్ అందంగా కూడా కనిపించదు, మచ్చలన్నీ ఉంటాయి ఫేస్ మీద. సో తన లుక్స్ వల్ల కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. కెన్ యూ గివ్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ వేర్ సమ్వన్ మైట్ బి మిస్అండర్స్టూడ్ ఆర్ జడ్జ్డ్ అన్ఫేర్లీ అండ్ డిస్క్రైబ్ హౌ దేర్ ఎబిలిటీస్ కుడ్ చేంజ్ అదర్స్ ఒపీనియన్స్. సో నువ్వు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే, ఒక సిచ్యువేషన్ ఇట్లా మిస్అండర్స్టూడ్ చేసుకొని సరిగా జడ్జ్ చేయక, అంటే అన్యాయంగా అవతల వాళ్ళని సరే ఏమంటాం, వాళ్ళ లుక్స్ వల్ల తక్కువ అంచనా వేస్తూ ఇట్లా ఏదైనా జరిగి ఉంటే దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ హౌ దేర్ ఎబిలిటీస్ కుడ్ చేంజ్ అదర్స్ ఒపీనియన్. సో వాళ్ళ ఎబిలిటీస్ మిగతా వాళ్ళ ఒపీనియన్స్ని ఎలా చేంజ్ చేయగలుగుతాయి అని చెప్పేసి నువ్వు రాయాలా. కొన్ని హింట్స్ ఇచ్చారు. థింక్ అబౌట్ క్లాస్మేట్స్, కలీగ్స్ ఆర్ నైబర్స్. సో ఎవరైనా ఉంటే అటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు షో హౌ ఇనిషియల్ జడ్జిమెంట్స్ కెన్ బి రాంగ్. సో మనం స్టార్టింగ్లోనే జడ్జి చేయడం వల్ల అంటే అవి తప్పు, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి ఇది. లేదంటే డిస్క్రైబ్ హౌ ద పర్సన్స్ యాక్షన్స్ ఆర్ స్కిల్స్ ప్రూవ్ దేర్ వర్త్. సో బోలీ తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకుంది కదా చివరిలో, అట్లా రియల్ లైఫ్లో కూడా ఏదైనా ప్రూవ్ చేసుకుని ఉంటే దాని గురించి ఒక డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.